ఇప్పుడు ఒక వస్తువుని దూర్చాలి ఒక రంధ్రంలో. రంధ్రము కన్నా వస్తువు చిన్నదైనప్పుడు రంధ్రం మీద ప్రభావం పడదు. రంధ్రము కన్నా వస్తువు తీవ్రత పెద్దగున్నప్పుడు రంధ్రం మీద ప్రభావం పడతది. అలా జీవుడి యొక్క కర్మచేదనం, లేకపోతే అతని శరీర అంతర్గతంగా ఏదన్నా దోషం ఉన్నా, లేక ఆత్మకేదన్నా శాపమో, పాపమో గ్రస్తించి ఉన్నా, చక్రము వికాసమయ్యేటప్పుడు కొంత ఇబ్బందయిన మాట వాస్తవమే. ఇది అందరికి జరిగేది గాదు మళ్ళా. జీవుడు ఆ! జీవుడు ధార్మిక సామ్రాజ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కత్తి నరకడమే చూస్తది గానీ, పదును తగ్గింది అని చూడదు. ఒకవేళ కత్తికి పదునే తగ్గిందనుకుంటే, తెగడంలో కొంత నిదానమైతది. తెగదు. సరసర తెగుతుందంటే దానికి పదునున్నట్టే గదా! జీవుడు సాధన సామ్రాజ్యంలో పోవుటయే లక్ష్యం. చక్రాస్ అనేటివి ఆటోమేటిక్‌గా సహస్రారంలో కలిసిపోయుంటాయి. వాని స్థితి ఎప్పుడైతే పరిపూర్ణమైపోయి ఉంటదో, వానికి ఎరుకనే లేకుండానే వాడు ఆ స్థితిలో లయమైపోయి ఉంటాడు. ఇట్లా చాలా మంది కలిసిపోయిర్రు.